దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నానండి. దేవుని వాగ్దానము మొదటి రాజులు 17వ అధ్యాయము 7వ వచనము. కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయెను. దేవుడు ఏలియా ప్రవక్తకు కెరీతు వాగు దగ్గర ఉండు, ఆ వాగు నీళ్లు తాగుతూ ఉండు, అక్కడికి నీకు ఆహారం తేవటానికి నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను, కాకులు వచ్చి నీకు ఆహారాన్ని తీసుకొని వస్తాయి, ఆ కెరీతు వాగు దగ్గర ఉండమన్నప్పుడు ఏలియా గారు కెరీతు వాగు దగ్గర ఉంటారు. అయితే కొంతకాలానికి ఆ నీళ్లు ఎండిపోతాయి. కొంతకాలానికి ఆ నీరు ఎండిపోయిన తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమయ్యి నువ్వు సారేపత్తు అనే ఊరికి పొమ్మని దేవుడు చెప్తూ ఉంటారు. నష్టం జరగటం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవటము, ఆశించినవి సమసిపోవటము, శూన్యము మిగలటం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఈ మాటను గమనించారా అండి? ఇహలోకపరంగా ఒకవేళ ఈ భౌతికమైన జీవితంలో ఏదన్నా లోటున్నా కానీ దానికి బదులుగా ఆత్మపరంగా సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తారు అని ఈ మాట మనకు తెలియజేస్తుంది. ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తుంది. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయిన. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనం ఇదే. వరాల మీద ఆశ పెట్టుకోవటానికి, వరాలనిచ్చే వాని మీద ఆశ పెట్టుకోవటానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు, కానీ వరప్రదాతది శాశ్వతమైన ప్రేమ. ఏలియాకు సారెపత్తు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య. చేరిన తర్వాత అంతా స్పష్టమైంది. కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుడి చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారెపత్తుకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు. కెరీతులో అతడు విశ్వాస మూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశాలను సృజించిన దేవునిపైనే. ఇలాంటి సెలయేటి గట్టునే కాపురమున్నావేమో నువ్వును. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో. నిన్ను అలరించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికి అది నీళ్ళివ్వలేకపోతే, ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు. అవునండి, దేవుడు మీద ఆశ పెట్టుకుంటే దేవుడు ఎప్పుడు ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఎవరిని నిరాశపరిచే దేవుడు కాదు. ఇక్కడ ఏలియా గారికి కెరీతు వాగు దగ్గర నీళ్లు ఎండిపోయినా కానీ దేవుడు మరలా సారేపత్తు అనే ఊరికి నడిపించాడు. అలానే దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనకి జటిలంగా ఉన్న సమస్యలు అయినా మనకి దేవుడు వాటన్నిటిని తొలగించగలరు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకత్త ఘనమైన హేతువైయుండు. నాకు గలయున్నత కరణమే నాదుడగును. నేను మురియు శ్రీకరంబగు నామమేది, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకత్త ఘనమైన హేతువైయుండు. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు
నిత్యం పాటలతో ఎవరు నా పాపముల భారమునెత్తుకొని దేవునికి నాకును చివరకును స్నేహంబు కల్పి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కర్త ఘనమైన హేతువైయుండు నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవరు వాని ఎడల నను యథార్థ పరునిగా గావించి అవినాచేనే వేర్పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కర్త ఘనమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి ఎవరు నా శోకంబు నెగురాగొట్టిరి ఎవరు నా హృదయంబు మూర్ఛను నీచి సేద తీర్చు మనసు చివుకుమను గాయంబు మాన్పిర్ సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కర్త ఘనమైన హేతువైయుండు మరణంబులో నాకు స్థిర జీవమెవ్వారు మరణంబునకే గొప్ప మరణమెవ్వారు విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కర్త ఘనమైన హేతువైయుండు నన్ను రక్షింప మరణం పొందియు సమాధి నిన్నటికి నీ గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసంబె నాకు నుత్సవంబును కలుగజేయును చెన్నగు నా ప్రభువింకెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కర్త ఘనమైన హేతువైయుండు నాకు గలయున్నత కరణమే నాతుడగును నేను మురియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కర్త ఘనమైన హేతువైయుండు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి, కెరీతు వాగు దగ్గర నీరు ఎండిపోయిన తండ్రి నాయన ప్రభ, మీరు మరొక మార్గాన్ని చూపించారు నా తండ్రి భక్తునికి.
అలానే నా తండ్రి మా జీవితాల్లో ఎటువంటి జటిలమైన సమస్యలున్నా నాయనా ప్రభా వాటన్నిటిని తొలగించే దేవుడు, ఏదో ఒక మార్గం చూపించే దేవుడు నాయన, మా సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించే దేవుడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సమస్యలతోటి నాయనా ప్రభా నలిగిపోవచ్చున్నారో నా తండ్రి నాయన, వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. వాటి నుంచి ఎలా విడుదల పొందాలో నా తండ్రి నాయన ప్రభా, మీ మీద నమ్మకం ఎలా పెట్టుకోవాలో నా తండ్రి నాయన మీరు వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా సమస్యలను ఎదుర్కొనే శక్తిని దయచేయండి, మానసిక ధైర్యంను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మీ ఆత్మ ద్వారా మీరు వారితో మాట్లాడండి, మీరు దర్శించమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి, ఆత్మలో ధైర్యపరచండి, విశ్వాసంలో బలపరచండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి దేవా, సహాయం చేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.